కానీ దీనికి లోన్ అవుతున్నారు. మీరు వెహికల్ ఎక్కి రోడ్డు మీదకి వెళ్తారు, లేదా 4 డబ్బాలో 4 బస్తాలో, లేకపోతే ఇద్దరు ఎక్కించుకున్నప్పుడు 400-500 వాటిని తీసుకెళ్ళి ఇంటికి మీ కుటుంబ ఉన్నతికి, మీ పిల్లల ఉన్నతికి మీ డ్రైవర్లు అయ్యారు. మీ నెక్స్ట్ జనరేషన్ ఇంకా పై పొజిషన్కి వెళ్ళాలి. అంతేగాని మీలాగా వాళ్ళు కూడా అక్కడే ఉంచేవాళ్ళు. నేను ఇన్ఫాక్ట్ నేను నెక్స్ట్ అతను నా పైకి వెళ్ళాలనుకుంటాను. అలాగే మీ పిల్లలు కూడా మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటారు. కనుక వచ్చిన సంపాదించుకున్న డబ్బుల్ని జాగ్రత్తగా చేసుకోండి. ఇవన్నిటికి ప్రధాన కారణం ఏంటి అంటే వ్యక్తిగతంగా క్రమశిక్షణతో ఉంటే ఇవన్నిటికీ కూడా సాధ్యమవుతుంది. అవునా కదా? అట్లాగే ఈ 30 days మీకు ఏదైతే ఇక్కడ మీ ఇన్స్ట్రక్టర్ గారు నేర్పారో డ్రైవింగ్, మీకు కొంతమంది చెప్పట్లేదు లేన్ డ్రైవింగ్. అట్లాగే ఘాటీ రోడ్లో వర్షం వచ్చినప్పుడు రాత్రి వాళ్ళు తీసుకెళ్లారా? మిమ్మల్ని తీసుకెళ్లారు లేదా? ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, డిప్పర్ ఎక్కడ కొట్టాలి, ఏంటి, అవతలకు వచ్చినప్పుడు ఏం చేయాలి అని చెప్పారు కదా. అట్లా వర్షంలో రెయినీ సీజన్ ఉంటే ఎట్లా చేసుకోవాలి, అలా ఘాట్ దిగుతున్నప్పుడు గేర్ రోడ్ తగ్గించుకుని వెళ్ళాలి. అవునా? మరి అవన్నీ చెప్పండి. నేర్చుకున్నాయి మనం చెప్పాలి కదా. నేర్చుకున్న విషయాలు కూడా మీరు టెక్నికల్గా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో, అలాగే వెహికల్ సంబంధించిన ఫస్ట్ మీరు వెహికల్ తీసుకున్న వెంటనే వెహికల్ రికార్డ్ కరెక్ట్గా ఉందా లేదా, ఏదైనా ప్రాబ్లం ఉంటే మొదటి ముద్దాయి మీరే, తర్వాత ఓనర్ అవుతాడు. సో మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఏదైతే మీరు ట్రైనింగ్ తీసుకున్నారో, ట్రైనింగ్ తీసుకున్న డ్రైవర్కి, ట్రైనింగ్ తీసుకోలేని డ్రైవర్కి స్పష్టంగా కనిపించాలి. అలాగే మీ డ్రైవింగ్లో కానీ, మీ వ్యక్తిత్వంలో కానీ, మీ నడవడికలో కానీ, మీరు మాట్లాడే భాషలో కూడా. ఓకే? డ్రైవర్ అంటే మనం ఎదరవాడిని దురుసుగా మాట్లాడాలని ఏమన్నా రూల్ ఉందా? లేదు కదా. కనుక మనం గౌరవంగా మాట్లాడితే మనకు వాళ్ళు గౌరవం ఇస్తారు, మనం మర్యాద ఇస్తే వాళ్ళు మర్యాద ఇస్తారు. సో మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఏదైతే 30